బీహార్ రాష్ట్రంలోని దానాపూర్ గ్రామంలో ముఖియా గారింట్లో పెళ్లి హడావిడి మొదలైంది. కమలేశ్వరి ఆ ఇంటి ఒక్కగానొక్క కూతురు. అమ్మా నాన్నల గారాల పట్టి. ముఖియా గారికి ఒకే ఒక్క కల, తన బీటియా పెద్ద ఇంటికి పోయి రాణిలా జీవించాలని. అందుకే దూరంగా ఒక పెద్ద జమీందారు వంశంలో సంబంధం చూశారు. అఖిలేష్ బాబు ఒకప్పటి జమీందార్. ఆయన కొడుకు కులదీప్కి కమలని చూసి మనసు మెచ్చింది. పెళ్లి నిశ్చయమైంది. హళ్ళీ రోజు గ్రామం మొత్తం సందడిగా ఉంది. డోలక్ చప్పుళ్ళు, మంగళగీతాలు, ఆడవాళ్ల నవ్వులు అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణం. అత్తయ్య పరిగెత్తుకొచ్చింది. ఫుల్వా, ఇదిగో అత్తారింటి నుండి పంపిన పసుపు వచ్చింది, జల్దీగా నీళ్లల్లో కలుపు, పసుపు కార్యక్రమం మొదలుపెట్టాలి. కమల తల్లి ఫుల్వా ఆ పసుపు తీసుకుని కలిపి తెచ్చింది. అందరూ సేద్దంగా ఉన్నారు. కాని పసుపు పూయడం మొదలవగానే కమలేశ్వరి గుండె ఆగేలా అరిచింది. ఏమిటిది? ఒళ్లంతా మంటగా ఉంది, చర్మం వలుచుకుపోతున్నట్టుంది. అమ్మా, చాలా నొప్పిగా ఉంది. అందరూ ఆగిపోయారు. వెంటనే ఆమె శరీరాన్ని నీళ్లతో కడిగారు. కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. పసుపు పూసిన చోటల్లా ఎర్రగా మంటలు లేచాయి. పెళ్లికూతురు నొప్పితో కొట్టుమిట్టాడుతోంది. హాయ్రామా, ఇందులో ఎవరైనా పగిలిన గాజుపొడి కలిపారా? లేదంటే ఇలా ఎందుకవుతుంది? కానీ ఈ పని ఎవరు చేస్తారు? ఇంట్లో పరాయి వాళ్ళెవరున్నారు? బావమరిది భార్య మెల్లగా అంది. నోరు తెరవకు. పెళ్లి వాతావరణంలో ఇది చాలా చిన్న విషయం చేయకు. మంచిదేమంటే పెళ్లి కూతురు మొహానికి పూయలేదు. పూసి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇద్దరూ భయపడ్డారు లోపల. కానీ మరో 2 రోజుల్లో పెళ్లి. ఇంట్లో 100 మంది బంధువులు. తినిపించాలి, రసాలు మొదలవాలి, రాత్రి రిందాళ్ళు చేయాలి. ఆ విషయాన్ని అక్కడే మూసేశారు. ముందుకు నడిచారు. మరుసటి ఉదయం అత్తారింటి నుండి పెళ్లి లహంగా వచ్చింది. పెద్ద కారు నుండి 2 నౌకర్లు దిగారు. భారీ పళ్ళెంలో ఎర్రబట్టతో కప్పిన షాహీ జోడా, నగలు ఫుల్వా చేతులకు అందించారు. పెద్దమ్మగారు చెప్పారు, సాయంత్రం పెళ్లి కూతురికి ఈ జోడానే వేయించాలి. మరొకటి దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఫుల్వా పరిగెత్తి ఆ పళ్ళెమెత్తుకుని సందుకు లోపల పెట్టేసింది. పెళ్లి హడావిడ్లో కమలకు చూపించడం మర్చిపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటలకు, కమలేశ్వరి, తయారు చేసే సమయం వచ్చింది. అత్తారింటి లహంగా ఏది? పట్టుకొచ్చేయి. ఫుల్వా పరిగెత్తి సందుకు తెరిచి పళ్ళెం కమల గదిలోకి తీసుకొచ్చింది. పళ్ళెం తెరవగానే జేఠాని అరిచింది. ఇదేమిటి? ఎర్రటి సాహీ జోడాతో పాటు నల్లటి గాజులు? ఇది అపశకునం కాదా? కొత్త పెళ్లి కూతురికి నల్లటి గాజులు పంపే బుద్ధి ఏమిటి వీళ్ళకి? ఫుల్వా తడబడింది. జీజీ, ఏమో, పెద్ద ఇళ్లల్లో ఆ సంప్రదాయం ఉంటుందేమో అని పంపినట్టు పంపారు. నౌకర్లు ఇదే వేయమని చెప్పి వెళ్లారు. మాట్లాడుతూనే జేఠాని ఆ నల్లటి గాజులు కమల చేతికి తొడిగించింది. అత్తారింటి లహంగా మాత్రం అపూర్వంగా ఉంది. రాణి వేషంలా మెడిసిపోతోంది. సేద్దం జరుగుతోంది. కమల అద్దం ముందు నిలబడింది. చెలికత్తె మీనా దుప్పట్టా కప్పబోతే అరుపు వినిపించింది. ఆగు, చూడు, ఈ దుప్పట్టా ఒక మూల లేదు, ఎవరైనా కత్తిరించారు. ఫుల్వా చేతులు వణికాయి. దుప్పట్టా కొన చూసింది. నిజంగానే ఒక మూల జాగ్రత్తగా కత్తిరించి తీసేశారు. యాదృచ్ఛికంగా కాదు, ఉద్దేశంగా. హాయ్రామా, మళ్ళీ అపశకునమా? మా అమ్మ జరగని. దర్జీ పొరపాటున కత్తిరించుంటాడు. మాధురి తెలివిగా పట్టుకొని కూర్చోబెడుతుంది, తెలీదు. బేటా, పొరపాటున కత్తిరిస్తే ఇలా కత్తిరించరు. ఎవరైనా జాగ్రత్తగా ఒక మూలు నరికారు. ఫుల్వా వేగంగా భర్త దగ్గరకు పరిగెత్తింది. వినండి, మళ్ళీ అపశకునం. మన పిల్ల షాదీ సరిగ్గా జరుగుతుందా? ఏదో సంకేతాలొస్తున్నాయి. ముఖియా కోపంగా చూశాడు. మీ ఆడవాళ్ళకి ఇదే పని, శకునాలు, అపశకునాలు. ఇంత పెద్ద ఇల్లు, నౌకర్లు, సంపద అన్నీ ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? జీవితంలో వెతికినా ఇంత మంచి సంపంబంధం దొరకదు. ఫుల్వా నోరు మూసుకుని పెళ్లి మండపం సేద్దంలో పడింది. జయమాల సమయం వచ్చింది. కులదీప్ అతని స్థానంలో కూర్చున్నాడు. అటువైపు నుంచి కమలని చెలికత్తెలు పట్టుకుని మండపం వైపు తీసుకొస్తున్నారు. కొద్ది క్షణాల ముందు సిగ్గుతో ఎర్రబడిన కమల ముఖం హఠాత్తుగా మారిపోసాగింది. ఆమె హావభావాలు బదలాయి. అది గమనించేలోపు కమల పట్టుకున్న చెలికత్తెల చేతులు విదిలించుకుంది. అందంగా దువ్విన జుట్టు నోచుకోవడం మొదలుపెట్టింది. గట్టిగా అరవడం మొదలైంది. కమలా, బేటా, ఏమైంది? మాట్లాడు. నొప్పిగా ఉందమ్మా, జుట్టులో ఏదో ఉంది. ఆమె మాటలు పూర్తి కాగానే అమ్మ, పెద్దమ్మ పరిగెత్తి జుట్టు విప్పారు. ఒక్కసారిగా జుట్టు గుత్తి నేలపై పడింది. ఫుల్వా చేతి నుండి చప్పుడు బయలుదేరింది. పెద్దమ్మ జుట్టు దగ్గరగా చూసింది.
తల ఒకవైపు మొత్తం జుట్టు ఊడిపోయింది. గుండ్రటి వలయం లాంటి మచ్చ ఏర్పడింది. ఇలా ఎలా సాధ్యం? ఎవరికైనా దృష్టి తగిలిందా? ఇన్ని విషయాలు ఒకేసారి జరగడం యాదృచ్ఛికం కాదు. కమలమ్మ భుజాన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. అత్తారింటి పెద్దమ్మ శశి ముందుకు వచ్చింది. సమయం దాటిపోతోంది. బహుర్త నిమిషిపోతోంది. ముందు వేడుక అయిపోనివ్వు, అప్పుడు చూద్దాం. కమల తల్లి ఫుల్వా ఆగింది. ఒక్క నిమిషం శశిజీ, మీ ఇంట్లో నల్లటి గాజులు పెళ్లి కూతురికి పెట్టే ఏదైనా ఆచారం ఉందా? ఏమిటి? మా ఇంట్లో అది పూర్తిగా అపశకునం. మేం పంపలేదు. అంటే మీరు కమలకు నల్లటి గాజులు పంపలేదా? లేదు, మేం ప్రత్యేకంగా రాజస్థానీ ఎర్రటి చూడా తెప్పించాం. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. శశి మెల్లగా అంది, ఇంట్లో ఎవరైనా నల్లమాయ చేశారు. మీ ఇంట్లో ఉన్న వస్తువులే మారిపోయాయంటే కమల ఎంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే అంత మంచిది. పెద్దమ్మ పరిగెత్తి ముష్టిలో దిష్టి తీసే సామాగ్రి తీసుకొచ్చిందిది. మంత్రాలు చదువుతూ 5 సార్లు కమల చుట్టూ తిప్పింది. చివరిసారి కమల నుదురు తాకబోయిన ఆ క్షణంలో అదిరిపాటుగా ఎగిరి దూరంగా పడిపోయింది. స్తబ్దత. అందరి నోటి మాట గొంతులో అడుసిపోయింది. శశి కమల తల్లి దగ్గరకు వచ్చింది. బహంజీ, ఇప్పుడు ఆలోచించే సమయం కాదు. బంధువులందరూ ఎదురుచూస్తున్నారు. ముహూర్తం పోకోకముందే పెళ్లి చేద్దాం. కమల ఇంట్లోకి వచ్చాక అన్నీ తెలుసుకుంటాం. ఆమె సంగతి మేం చూసుకుంటాం. మీ ఇల్లు శుద్ధి చేయించండి. అవును బహంజీ, ఒక్కోసారి పూజలో తప్పు జరిగితే పితృదేవతలు కోపిస్తారు. అది కూడా అపశకునాలుగా కనిపిస్తుంది. మేం హవనం చేస్తాం, ఆందోళన పడకండి. 2 సమధనులు కౌగలించుకుని వీడ్కోలు చెప్పారు. పెళ్లి జరిగింది. పూలు తొడిగించబడ్డాయి. ఫేరాలు జరిగాయి. విడిపోయిన పండుగ మనోభావంతో, బీగిన ముఖంతో, చెదిరిన జుట్టుతో కమలేశ్వరి కులదీప్ మెడలో మాల వేసింది. పెళ్లి అయిపోయింది. భారత్ కమలను తీసుకుని వెళ్ళిపోయింది. అత్తారింట్లో గృహప్రవేశం నుండి మొహం చూపింపు వరకు అన్ని శాంతిగా జరిగాయి. శశికి కులదీప్కి నిట్టూర్పు వదిలింది. అనిపించింది ఏ చిత్తడుందో అది పుట్టింట్లోనే వదిలిపెట్టేసి వచ్చింది కమల. ఇక ముందు ప్రశాంతంగా ఉంటుందనుకున్నారు. కానీ చెప్తారు కదా, పెద్ద తుఫాను రాకముందు ఒక నిశ్శబ్దం వస్తుంది. దీర్ఘమైన నిశ్శబ్దం.